తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉద్యమకారుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇండ్లు వంటి ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. మండలిలో ఉద్యమకారుల సమస్యలపై మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 1969 నాటి ఉద్యమానికి సంబంధించి 3000 మంది ఉద్యమకారులకు న్యాయం చేయాలని గతంలో తాను ప్రభుత్వానికి రిఫర్ చేశానన్నారు. 351 మంది కాల్పుల్లో చనిపోయారని, వారి కుటుంబాలతో పాటు మలిదశ ఉద్యమకారులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యమకారుల వెల్ఫేర్ బోర్డు గురించి అధ్యక్ష గతంలో కూడా ప్రభుత్వం నివేదించడం జరిగింది. చాలామంది ఉద్యమకారులు పాటుపడితేనే మనకు తెలంగాణ అవితమైంది. ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు గుర్తించడంలో గత 10 సంవత్సరాలు సరిగా జరగలేదు అధ్యక్ష. ఇప్పటికైనా మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారిని గుర్తించేందుకు ఒక స్పెషల్ కమిటీ వేసి ఎవరెవరు ఉద్యమంలో పాల్గొన్నారు, వారి కుటుంబంలో నష్టం జరిగిందా, వీళ్ళ జీవితాలు ఎంతవరకు వారు దాతం చేస్తారు, ఇవన్నీ కూడా పరిశీలనకు తక్షణం ఒక కమిటీ వేస్తే దాన్ని పరిశీలించి ఏదైనా ఒక క్రైటీరియా పెట్టుకొని నిజమైన తెలంగాణ ఉద్యమాలు గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టాల్సిందిగా, అదే మాదిరిగా వారికి ఒక వెల్ఫేర్ బోర్డు, వారికి అందరు కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వారికి వెల్ఫేర్ బోర్డు క్రియేట్ చేస్తే వారిని గుర్తించినట్టు ఉంటుంది అధ్యక్ష. ఇది గతంలో కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసాం. మీ ద్వారా విజ్ఞప్తి చేసిన ఇవాళ మేము మనం టీ బ్రేక్ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు, నేను కోదన్న గారు బయటికి వెళ్తే వాళ్ళంతా వచ్చారు. దాదాపు 100 మంది వచ్చి వారు వింతపత్రం ఇచ్చిపోవడం జరిగింది. వారిని మీ ద్వారా నేను ప్రభుత్వానికి మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఒక కమిటీ వేయించి వీరిని గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన దాంతో పాటు 1969 ఉద్యమంలో అది ఒక 3000 మంది జాబితా నా దగ్గరకు వస్తే నేను గవర్నమెంట్కి రెఫర్ కూడా చేశాను. దాంతోపాటు 359 మంది దాదాపు పోలీస్ కాల్పులో చనిపోయినారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి. మలిదశ ఉద్యమంలో కూడా గవర్నమెంట్ కొన్ని ఐడెంటిఫై చేసింది, ఒక 500 మందికో 600 మందికో ఇచ్చినారు. బ్యాలెన్స్ వాటి కూడా జెన్యూనిటీ చూసి వాటికి కూడా ఇవ్వడం అనేటువంటి సమంజసం.